గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కొన్ని అనివార్య కారణాల వల్ల తక్కువ చదువుతోనే ఆగిపోయిన వారు ఇంటికి లేదంటే కూలి పనులకు వెళ్తూ ఉంటారు. కనీస విద్య అర్హత కలిగిన యువతీ యువకులకు రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ శిక్షణతో పాటుగా కంప్యూటర్ రంగంలో జాబ్ పొందేటందుకు మెళుకువలు నేర్పిస్తున్నారు. 3 నెలల్లో బేసిక్ కోర్సులు పూర్తి చేసి సర్టిఫికేట్ ప్రదానం చేస్తున్నారు. సర్టిఫికేట్ పొందిన వారికి జాబ్ భరోసా కూడా కల్పిస్తున్నారు. ఈ శిక్షణ పొందడానికి ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ గలవారు బైరెడ్డిపల్లి మండలంలోని ఇండియన్ బ్యాంక్ ఆవరణలో జయలక్ష్మి బిల్డింగ్ లో రీడ్ ఇండియా సంస్థ ట్రైనరీ ముబారక్ ను సంప్రదించాలని సంస్థ ఉన్నతాధికారి పడగండ్ల శైలజ కోరారు. కంప్యూటర్ రంగంతోనే అన్ని కార్యక్రమాలు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయన్నారు. ఏ పని ముమ్మరంగా జరగాలన్నా కూడా కంప్యూటర్ రంగంలో కనీస అవగాహన శిక్షణ చాలా అవసరం. ఏ జాబ్ పొందాలన్నా అందులో కీలకం కంప్యూటర్. అలాగే కంప్యూటర్ రంగం తెలిసిన వారు ఎక్కడైనా చాలా చక్కగా సెటిల్ అవ్వచ్చు. ప్రెసెంట్ కంప్యూటర్ తెలిసిన వారికి లక్షల్లో నెలసరి జీతాలు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో వారికి మొదట ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పుట్టిన ప్రతి శిశువు నడిచే వయసుకు ఫోన్ చేతిలో పెట్టాలి, లేకుంటే ఏడవడం వంటివి చేస్తున్నారు. అంతలా ఎడిక్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్ రంగం తెలియని వారు బతకడం చాలా కష్టతరం. అందుకే ప్రతి ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో కూడా కంప్యూటర్ పెట్టి శిక్షణ ఇస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు తరాలకు కంప్యూటర్ రంగం తెలియని వారు శ్రమ తప్పదు అన్న కోణంలో రీడ్ ఇండియా సంస్థ వారు గుర్తించి 9వ తరగతి నుండి డిగ్రీ అర్హత కలిగిన యువతీ యువకులు ఇక్కడ శిక్షణ పొందొచ్చని తెలిపారు. ఇక ఈ శిక్షణకు కనీస అర్హత ఉన్నా పర్వాలేదు, ఏ రాష్ట్రం వారైనా ఆధార్ తప్పనిసరిగా ఉండాలన్నారు. శిక్షణ ఇక్కడ తీసుకుని సుమారు 200 మంది పైగా విద్యార్థులు ఉన్నత జాబ్ లో నెలసరి జీతం తీసుకుంటున్నారన్నారు. శిక్షణతో పాటు కంప్యూటర్ రంగంలో కూడా ఏ కోర్సులు నేర్చుకుంటే త్వరగా జాబ్ వస్తుంది, ఏ ఉద్యోగానికి ఎంత వర్త్ అవసరం, అదేవిధంగా ఇలా ఎన్నో విభిన్న కోణాల్లో శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కొన్ని అనివార్య కారణాల వల్ల తక్కువ చదువుతోనే ఆగిపోయిన వారు ఇంటికి లేదంటే కూలి పనులకు వెళ్తూ ఉంటారు. వీరు కూడా చదువుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే రీడ్ ఇండియా వారు సంకల్పం పెట్టుకుని ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు.